ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అనగా అష్టమి ఏ రోజున వచ్చింది, అసలు అనగాదేవి ఎవరు, అనగా అష్టమి వ్రతం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూప దత్తునికే అనగా స్వామి అని పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు. ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అవతారము. అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగా స్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపం. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే ఆది దంపతులు. వారికి అష్టసిద్ధులు అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్యం, ఈశత్వం, వశిష్ఠత్వం, కామవసాయిత, మహిమ అనే 8 మంది పుత్రులు. అనగాదేవి యోగీశ్వరి, జగన్మాత, యోగం నందు ప్రీతి కలది. గృహం, పత్ని, పతి, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. కవితాశక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకి మధుమతి అనే పేరు కూడా కలదు. ఈమె అనగా స్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించింది. దత్తాత్రేయుడు అనగను వామభాగంన ధరించి ఉన్న శాక్త రూపము. అనగము అంటే పాపము. ఇది 3 రకాలు. అనగము అనగా ఆ 3 రకాల పాపములను నశింపజేయడము. అనగాష్టమి వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్ష మాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతి సంవత్సరము ఈ వ్రతం చేయడము చాలా మంచిది. అలాగే ప్రతి నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కూడా చేయవచ్చు. ఈ వ్రతము ప్రతి సంవత్సరము చేసుకునే వారికి 3 రకముల పాపము తొలగి వారు అనగులుగా అవుతారు. కాబట్టి ఈ వ్రతాన్ని అనగాష్టమి వ్రతము అంటారు. 2024 సంవత్సరంలో అష్టమి తిథి 22వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారము మధ్యాహ్నము 2:32 ప్రారంభమై 23వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం సాయంత్రం 5:08 అష్టమి తిథి ముగుస్తుంది. తిథి ప్రకారము 23వ తేదీ సోమవారం రోజున అనగాష్టమి వ్రతాన్ని జరుపుకోవాలి. అనగాష్టమి వ్రతము చాలా ప్రసిద్ధమైన వ్రతం. వ్రతపీఠ తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి. బంధుమిత సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం. వ్రత పూజ పూర్తయిన తర్వాత 5 అధ్యాయాల కథను చదవాలి. వాటిని అందరూ శ్రద్ధతో వినాలి. ప్రతి అధ్యాయంకు చివర హారతి, కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా 8 రకాల ఫలాలు, 8 రకాల పువ్వులను సమర్పించాలి. స్వామికి పసుపు రంగు అంటే చాలా ప్రీతి. పువ్వులలో పసుపు రంగు పువ్వులు ఉండేలా చూసుకోవాలి. స్వామికి మహా నైవేద్యంగా పంచకజ్జాయం సమర్పించాలి. వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామివారిని అర్చించి రూపాలను, మిగిలిన పువ్వులను, ఆకులను నదీ నీటిలో కానీ చెరువులో కానీ విడవాలి. అనగాష్టమి వ్రతము గురు, శుక్ర, 3వ రోజుల్లో కూడా చేసుకోవచ్చును.